హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రొండాబన్ శక్తి పుస్తకం నుండి 11వ భాగం. అన్నీ మీ భావాలను అనుసరించే. జీవితంలో జరిగే సంఘటనలన్నీ మన భావాలను బట్టే ఉంటాయి. మీరు జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా మీ భావజాలాన్ని బట్టే ఉంటాయి. మీ జీవితంలోని ఒకే ఒక్క చోదక శక్తి మీ భావాలే. మీరు కావాలని కోరుకున్నవన్నీ మీకు ఇష్టమైనవి, మీరు ప్రేమించేవి. అవి లభించినప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది, బాగున్నానన్న అనుభూతి కలుగుతుంది. మీరు వద్దు అనుకున్న విషయాలు మీకు తటస్థపడ్డప్పుడు మీకు అయిష్టం కలుగుతుంది, మీరు బాగాలేరన్న అనుభూతి కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటే కులాసాగా ఉంటారు కనుక ఆరోగ్యం కావాలి. జబ్బు పడితే బాగుండరు కదా. డబ్బుంటే కోరినవన్నీ కొనుక్కోవచ్చు, అవసరాలు తీరుతాయి కనుక డబ్బుంటే బాగున్నానన్న భావం కలుగుతుంది. అట్లాగే డబ్బు లేకుంటే అన్నింటికీ కష్టమే కనుక బాగాలేరని భావిస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఆనందాన్ని కలుగజేసినట్లే ఆ సంబంధాలు సరిగా లేకపోతే చికాకు కలిగిస్తాయి. అలాగే సంతోషం కావాలనుకుంటారు, విచారం వద్దనుకుంటారు. మీరు కోరుకునే మంచి విషయాలకు ప్రేరణ మీ మంచి భావాలే. మీరు కోరుకునే మంచి విషయాలు మీకు ఎలా లభిస్తాయి? మంచి భావాల ద్వారానే, సానుకూల భావాల ద్వారానే. డబ్బు మిమ్మల్ని కోరుకుంటుంది, ఆరోగ్యం మిమ్మల్ని వరిస్తుంది, ఆనందం మీ దగ్గరికి వస్తుంది. మీరు కోరుకున్న విషయాలన్నీ మిమ్మల్ని కోరుకుంటాయి. అవి మీ దగ్గరకు రావాలని ఊవిళ్ళూరుతున్నాయి. అయితే అవి మీ చెంతకు చేరాలంటే మీలో మంచి భావాలు ఉండాలి. మీ జీవన పరిస్థితుల్ని మార్చుకోవటానికి మీరేమీ గట్టిగా కష్టపడనక్కర్లేదు. మీరు చేయవలసిందంతా మంచి భావాల ద్వారా ప్రేమను వెలిబుచ్చడమే. అప్పుడు మీరు కోరుకున్నవన్నీ లభిస్తాయి. మీలోని మంచి భావాలే ప్రేమ శక్తిని స్వాధీనం చేసుకుంటాయి. అదే మీ జీవితానికి అన్ని మంచి విషయాలను సమకూర్చేది. మంచి భావాలే మీ కోరికల సాకారానికి మార్గం చూపిస్తాయి. మీరు బాగున్నారని భావించినప్పుడు నిజంగానే మీ జీవితం బాగుంటుంది. అయితే ముందు మీ భావాలు బాగుండాలి. నాకు ఇంకా మంచి ఇల్లుంటే నేను ఆనందంగా ఉంటాను అనో, నాకు ప్రమోషన్ వస్తే నేను సంతోషంగా ఉంటాను అనో, నాకు ఇంకొంచెం డబ్బుంటే సంతోషంగా ఉంటాను అనో, నేను యాత్రలు చేయగలిగితే బాగుంటాను అనో, నా వ్యాపారం మరికొంచెం విజయవంతంగా నడిస్తే సంతోషంగా ఉంటాను అనో మీకు మీరు చెప్పుకున్నారనుకోండి, అవేవి మీ దగ్గరికి రావు. ఎందుకంటే మీ ఆలోచనలు ప్రేమ సూత్రాన్ని ధిక్కరిస్తున్నాయి కనుక, అవి ఆకర్షణ సూత్రాన్ని ధిక్కరిస్తున్నాయి కనుక. సంతోషదాయకమైన పరిణామాలను ఆశించే ముందు మీరు సంతోషంగా ఉండాలి. సంతోషాన్ని కోరే ముందు సంతోషాన్ని వెలిబుచ్చాలి. ఏదైనా పొందాలంటే ముందుగా దాన్ని ఇవ్వాలి కదా. మీ ఆలోచన మీద, మీ భావాల మీద, మీ ప్రేమ మీద మీకు అదుపు, అధికారం ఉన్నాయి. ఆ ప్రేమ శక్తి మీరు బహిర్గతం చేసేదంతా తిరిగి మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.